గురజాల పట్టణంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రానున్న దీపావళి పండుగ సందర్భంగా టపాసులు దుకాణాలు ఏర్పాటు చేయ వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ పాల్గొని మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టాల్స్ వద్ద నీరు, ఇసుక వంటి వాటి దుకాణదారులు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా మన మున్సిపాలిటీ కూడా మనకి ఉన్నాయి కాబట్టి పరిస్థితుల్లో ఈ రోజుగా వచ్చేస్తే మనం వెంటనే మనం చేయడం అవకాశం ఉంది. రేపు పొద్దునంతా కూడా కలెక్టర్ మేనేజర్ ఖాతాలో ఉంటారు, అంతా బిజీగా ఉంటుంది. ఈ రోజు సాయంత్రానికి మ్యాక్సిమం మీ దగ్గర నుంచి కూడా ప్రాసెస్ ఇబ్బంది కాబట్టి మనం డెలివరీ వెళ్తున్నారు కాబట్టి రెండు చంద్ర దుర్గి మార్చర్ల వాళ్ళు కారంపూడి కూడా కారంపూడి మీకు బిడ్డల దగ్గర ఇది ఇన్నింటికి వెళ్ళి అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అక్టోబర్ 20 తారీఖున దీపావళి పండుగ పురస్కరించుకొని మన రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, ఎలక్ట్రికల్, అలాగే మన మున్సిపల్ కమిషనర్స్తో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మొత్తం అంతా కూడా మనకి ప్రతిసారి కూడా మనకి కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో మనకి రిటైల్ షాప్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఓపెన్గా ఉండాలి, ఊరికి దూరంగా ఉండాలి, జన సముద్రం లేకుండా కొంచెం దూరంగా ఉండాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి లేకుండా పెట్టాలని దాని మీద కూడా చెప్పడం జరిగిందండి. ప్రతి షాప్కి 3 మీటర్స్ గ్యాప్ ఉండాలి. ఇక్కడంతా కూడా షాపులు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మామూలుగా శాండ్ బకెట్స్ కావచ్చు, తర్వాత మన వాటర్ డ్రమ్స్ 200 లీటర్స్ వాటర్ డ్రమ్స్ కావచ్చు, అట్లాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే మనకి వారు రిటైల్ షాప్స్ పెట్టేవాళ్ళు కూడా మున్సిపాలిటీకి వాళ్ళకి అమౌంట్ కట్టాలి. అట్లాగే జిఎస్టీ కూడా వారు కూడా స్పెసిఫిక్గా అమౌంట్ చెప్పారు. ఈ మండలానికి ఎవరిది అయితే ఇంత, మున్సిపాలిటీ అయితే ఇంత అని దానికి కూడా వాళ్ళకి పిడుగురాళ్ళలో వారు కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వారు కూడా కట్టి ఉండాలి. అట్లాగే మనకి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా వారికి కట్టి, తర్వాత చలన ఒక 150 రూపాయలు మన సచివాలయంలో కట్టిన అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీటెడ్గా తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కూలంకషంగా చేసిన తర్వాత మన ఆర్డీఓకి పంపిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత ఏజాల నుంచి రోజు సాయంత్రాలకే మేము ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. వాళ్ళకి లైసెన్స్లు అవి అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిగా అందరూ దీపావళి హ్యాపీ దీపావళి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశాలు ముగించడం జరిగింది.